అనే ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి ఎలా రక్షణ పొందాలి, ఎలా దేవుని రాజ్యంలోకి చేర్చబడాలని అడిగినప్పుడు యేసయ్య అంటాడు, ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపరని యేసయ్య మాట్లాడుతాడు. అప్పుడు ఈ నికోదేము అనే ఒక వ్యక్తి ఏం మాట్లాడుతాడంటే, నేను ఆల్రెడీ ముసలివాణ్ణి, పండు ముసలివాణ్ణి, నేను మళ్ళీ మా అమ్మ గర్భంలోకి వెళ్ళి ఎలా పుట్టాలి అనేది అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, అట్ట కాదు నాయన, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అని చెప్పి యేసయ్య మాట్లాడుతున్నాడు. అంటే నీటి మూలముగా అని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బాప్తిజము ద్వారా అని అనుకుంటారు. నీటి బాప్తిజము ద్వారా బాప్తిజం తీసుకుంటే యేసయ్య బిడ్డలాగా అవుతారు అని చాలా మంది అంచనా వేస్తున్నారు. నీటి మూలముగా అంటే బాప్తిజము కాదు కానీ దేవుని యొక్క వాక్యము వలన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము నువ్వు విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు, జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాట, సత్యమ కలిగినటువంటి దేవుని మాట నువ్వు విన్నప్పుడు నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. ఆ వాక్యము నిన్ను దేవుని పోలికలోకి నడిపిస్తుంది. ఆ వాక్యము నిన్ను జీవములోకి నడిపిస్తుంది. ఈ వాక్యం నిన్ను దేవుని రాజ్యములోకి నడిపిస్తుంది. ఈ వాక్యము దేవుని యొక్క కుమారుడు అగుటకు ఇంకా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అంటే వాక్యము వలన నేను నిన్ను కన్నాను అని అంటున్నాడు దేవుడు. యాకోబు 1:18 ఎలా కన్నాడు? వాళ్ళని వాక్యము వలన కన్నాడు. అంటే యేసు ప్రభు అంటాడు, వాక్యము వలన నువ్వు వింటే అప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు. దేవుని వాక్యంలో నువ్వు నిలబడితే, దేవుని వాక్య ప్రకారం నువ్వు నడిస్తే అప్పుడే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు అని యేసయ్య అంటాడు. రెండవ మాట, ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మించాలి. మొదటిగా వాక్యము, తర్వాత దేవుని ఆత్మ. ఈ రెండు కలిస్తేనే దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి బాప్తిజం వద్దా అంటే కావాలి బాప్తిజం. ఎందుకంటే యేసు ప్రభు బాప్తిజం తీసుకుని ఆయన పరిచర్యను ప్రారంభించారు. ఆయన నడిచిన మార్గంలో మనం నడుస్తున్నాము. అయితే బాప్తిజం తీసుకున్నంత మాత్రాన నేను పరలోక రాజ్యానికి వెళుతాను అనే గ్యారంటీ లేదు. ఆమేన్, హల్లెలూయా. మా అయ్యగారి దగ్గర గొప్ప అపోస్తలుడు కాబట్టి, ఆయన హస్తం మంచిది కాబట్టి, ఆయన దగ్గర నేను బాప్తిజం తీసుకున్నాను కాబట్టి ఎట్లా బ్రతికినా ఎట్లా తిరిగినా పరలోక రాజ్యానికి వెళతాను అని అనుకుంటే పొరపాటు.